పైనాపిల్ బజ్జీ, టమాటా బజ్జీ. ఓకే, టేస్ట్ ఎలా ఉంటుంది? సూపర్. ఉంది మొత్తం కాజు అనమాట. నేనైతే ఫస్ట్ టైం తిన్నా, లైఫ్ లో ఎప్పుడు తినలేదు అనమాట ఇలాంటి టేస్ట్, ఇలాంటి ఫుడ్. ఈ బజ్జీ మిర్చి నేను గత 10 సంవత్సరాలు తింటున్నాను. ఓకే, ఇప్పుడు టేస్ట్ ఇక్కడ ఉన్న వంకాయ బజ్జీ యూనిక్ బజ్జీ. ఓకే, ఎక్కడ కూడా వంకాయ బజ్జీ ఈ టేస్ట్ అయితే రాదు. హాయ్ హలో నమస్తే, నేను మీ బిల్డప్ బాబా. అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇప్పుడు మనం అయితే కనుక సుజనా మిక్చర్ అంటే ఇది జాంపేట రోడ్ లో మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది అనమాట. చాలా ఫేమస్, ఎందుకంటే బాబాయ్ చాలా బిజీగా ఉంటాడు, చాలా పబ్లిక్ వస్తారు. టేస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ జనాలు ఉంటారు, మీకు తెలుసు కదా. బాబాయ్ దగ్గర చాలా టేస్ట్ ఉంటుంది, ఆల్రెడీ నేను టేస్ట్ చూశాను. బాబాయ్ మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? పైనాపిల్, మామిడికాయ, సపోటా, ద్రాక్ష, స్ట్రాబెరీ, ఫ్రూట్స్ బజ్జీ. బజ్జీ అంటే మీరు అంటే ఫ్రూట్స్ అనుకున్నారేమో, బజ్జీ అనమాట. దానిమ్మకాయ మిర్చి, ఓకే, కమలాకాయ మిర్చి, కమలాకాయ సైజు, ఆలు సైజు, ఆనియన్ సైజు, టమాటా సైజు, ఆరెంజ్ సైజు, చాలా లిస్ట్ ఉంది. ఎందుకంటే బాబాయ్ కూడా బిజీగా ఉన్నాడు కాబట్టి మనం ఏమేమి అసలు ఏం చేస్తాడు ఏంటి అన్నది మనం వీడియో చేస్తున్నాం కాబట్టి మీరందరూ లైక్ చేయండి. బాబాయ్ మర్చిపోవద్దు, తెలుసు కదా. అడ్రస్ వచ్చేసి జాంపేటలు అనమాట, జాంపేట రామాలయం. జాంపేట రామాలయం పక్కనే, మెయిన్ రోడ్ పక్కనే అనమాట. చలో ఇంకెందుకు ఆలస్యం, ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఏంటి అసలు ఏం చేస్తారు? జాంపేట గాంధీ బొమ్మ రామాలయం, జాంపేట గాంధీ బొమ్మ దగ్గర రామాలయం. బాబాయ్ కనపడతాడు పోలీస్ క్వార్టర్స్ దగ్గర అనమాట. మెయిన్ రోడ్ మీద పుట్టుబడి మీద ఉంటది, బండి ఉంటది, బాబాయ్ ఉంటాడు. చాలా వెరైటీస్ ఉంటాయి బాబాయ్ దగ్గర. చూద్దాం ఏమేం చేస్తాడో, ఎన్ని రకాలు చేస్తాడో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్, చూస్తూనే ఉండండి. బాబాయ్ ఇప్పుడైతే వంకాయ చేస్తానమాట. వంకాయ బజ్జీ కదా? వంకాయ బజ్జీ అండి. వంకాయ బజ్జీ ఏమా ఏంటి బాబాయ్? నెయ్యా? నెయ్యి. వావ్, కంపల్సరీ నెయ్యి ఉండాల్సిందే ప్రతి బజ్జీలో. ఫస్ట్ గా ఏం వేశారు బాబాయ్? వంకాయ వేస్తున్నానండి. వంకాయ ఓకే. ధనియాల పొడి ఇంట్లో ఆడించుకున్నది, ఇంట్లో ఆడించుకున్నది, కారం, సాల్ట్, మసాలా, అల్లం, ఎల్లుల్లిపాయ, దాచిన చెక్క, లవంగాల పేస్ట్, ఓకే, మసాలా, గుళ్ళు, ఆనియన్, నెయ్యి. లాస్ట్ లో నెయ్యితో డెకరేషన్ చేస్తారు. నెయ్యి, కొత్తిమీర, నిమ్మకాయ. బాబా నోరు ఊరిపోతుంది కదా బాబాయ్. బాబాయ్ మీరు ఎన్నాళ్ళ నుంచి రన్ చేస్తున్నారు? ఇక్కడ 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుంది అంటే ఇక్కడే కాదు, కొద్దిగా అలా ముందుకు. ఓకే. మనకి ఎక్కడెక్కడి నుంచి జనాలు వస్తారు బాబాయ్? మన దగ్గరికి వస్తారండి, చుట్టుపక్కల. ఇక వాళ్ళు వస్తానే ఉంటారు, మీరు ఇస్తానే ఉంటారు. చాలా మంది పబ్లిక్ అయితే నేను చూస్తూ ఉంటాను రోజు కారులో వెళ్ళేటప్పుడు. చాలా మంది పబ్లిక్ వస్తారు అనమాట. ఎందుకంటే టేస్ట్ ఉంటేనే కదా బాబాయ్ అందరూ వచ్చేది. అవునవునండి. కంపల్సరీగా ప్రతి దానికి నెయ్యి తగలాల్సిందే. నెయ్యి తగలాలి. వావ్, వెరీ నైస్. అమ్మా ఏమని చెప్పారమ్మా? తినేస్తారా? ఇప్పుడు ఇచ్చి కోవా బజ్జీ వేస్తున్నానండి. కోవా వావ్, ఇది వచ్చేసి కోవా బజ్జీ అనమాట, పచ్చి కోవా. ఓకే, మళ్ళా నెయ్యి, గుళ్ళు, నిమ్మకాయ. అమ్మా ఇంకమ్మా. వావ్ బాబా ఇదేంటి? మిర్చి బజ్జీ. ఆయిల్ వేపేస్తాం ఇది పై కింద, కసకసలు ఆడదు. ఓకే, స్మూత్ గా ఉంటుంది అన్నాడు. మిర్చి బజ్జీ కూడా మళ్ళీ ఎంత డెకరేషన్ కావాలి. క్వాలిటీ. బాబాయ్ మీ పేరు సీను కదా? దాసరి శ్రీనివాస్. సీను బాబాయ్ అంటేనే క్వాలిటీ అంటే సీను బాబాయ్. అమ్మా మిరగాయ తినేస్తాం కదా. ఒక్కొక్కసారి ఏదో ఒక 2 బజ్జీ తిన్నా, చాలా అయింది కదా. మీరు మన కోవా తిన్నారు కదా, ఇప్పుడు ఇవాళ పైనాపిల్ ఇస్తాను మీకు. ఓకే, పైనాపిల్ ఇస్తాను, నెక్స్ట్ మామిడికాయ ఇస్తాను. ఓకే, చిన్న బేబీ టమాటా ఒకటి ఇస్తాను. నెయ్యి. ఇది పానీపూరిలో తినండి మీరు, పీస్ పరంగా. పానీపూరిలో తినాలి, పీస్ పరంగా నోట్లోకి వెళ్ళేవాళ్ళు. దీని పేరేంటి? వంకాయ బజ్జీ అండి. నేత వంకాయ, దొమ్మెర వంకాయ.
సో ఇది వంకాయ అనమాట, పానీపూరిలా తినాలన్నమాట, అంతే కదా. నేతి వంకాయ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందని చెప్పేసి. వస్తుంది కదా, పానీపూరిలో తినాలండి, పీస్ పరంగా తినాలి. ఓహో, ఎత్తాను. ఇది ఒక 160 లెక్కే. నిజంగా మాటలు లేవు బాబాయ్, చాలా టేస్టీగా ఉంది. నెయ్యి కూడా వేసారు కదా, చాలా బాగుంది. చాలా అంటే చాలా ఉంది, చాలా క్వాలిటీగా ఉంది. నార్మల్ స్పైసీ ఉంది అనమాట. మీకు కావాలంటే స్పైసీకి ఇద్దామండి, మీరు ఎలా కావాలి అలా. స్పైసీ కావాలన్నా స్పైసీ వేస్తారు బాబాయ్, అట్లేం లేదు. సో నేను తక్కువ వేయమని చెప్పాను, అందుకే తక్కువ వేసాడు అనమాట. పచ్చికోవా సార్, కళాయి పట్టకుండా కొద్దిగా షుగర్ వేస్తాం, ఇంట్లో చేసిందే. నిజంగా చాలా ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. బాబాయ్ దీని కాస్ట్ ఎంత? మీకు ఇచ్చిన 20 రూపీసే. అబ్బా 20 రూపీస్ అంట, చాలా చౌక. 20 రూపాయలు వేవచ్చు, ఇప్పుడు పానీపూరి కూడా రావట్లేదు. సో ఇది వచ్చేసి జాంపేట, అంటే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇది వచ్చేసి టెంపుల్ అనమాట, రామాలయం టెంపుల్. ఇది టెంపుల్ లైన్ లోనే పక్కనే ఫుట్ బోర్డ్ మీద ఉంటుంది, బండి వచ్చేసి చాలా రష్ ఉంటుంది. ఇందుకేనా ఇంటికి మిక్చరమ్మా, చాలా చాలా వెరైటీస్ మిక్చర్ ఒకటి ఉంది. నెక్స్ట్ నాకైతే 4 తిరగదు కానీ ఇదిగో మీకు చూపిస్తున్నాను, అందరు కూడా చదువుకోండి. ఈ బోర్డు మీద ఉన్నాయి కాకుండా ఇంకా చాలా వెరైటీస్. టమాటో. సో ఇక్కడైతే ఒక బాబాయ్ అన్నాడు, ఇది పట్టుకో బాబాయ్. బాబాయ్ నమస్తే. చెప్పండి. రెగ్యులర్గా వస్తావా ఇక్కడికి? వస్తాను. ఓకే, ఏం తింటావు? పైనాపిల్ బజ్జీ, టమాటా బజ్జీ. ఓకే, టేస్ట్ ఎలా ఉంటుంది? సూపర్. అవునా, అంటే రోజు వస్తావా? డైలీ వస్తా. రోజు ఒకటే ఐటెం తింటావా లేదంటే మారుస్తావా? వేరు వేరు ఐటెం. ఓకే, నీకు ఫేవరెట్ నచ్చింది ఏంటి ఇక్కడ ఈ స్పాట్ లో? పన్నీర్ బజ్జీ. పన్నీర్ బజ్జీ బాగుంటుందా? సూపర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో జనాలు అయితే మామూలుగా లేదనమాట, పబ్లిక్ వస్తానే ఉంటారు, వెళ్తానే ఉంటారు. టేస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ జనాలు వస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనం అయితే కాజు మిక్సర్ అయితే ట్రై చేయబోతున్నాం అనమాట. వావ్, రైట్, థ్యాంక్ యూ. సో ఇదైతే కాజు మిక్సర్ అనమాట, చూసారు కదా, మొత్తం కాజు అయితే మామూలుగా లేదు. ఇప్పటికే చాలా బజ్జీలు తినేసాను గాయస్, మీకోసం కడుపు అంతా ఉబ్బిపోయింది. సో చాలా టేస్టీగా ఉందనమాట ఇప్పుడు దాకా తిన్నాయన్నీ కూడా. సో ఇది కూడా ఎలా ఉందో ఒకసారి అయితే టేస్ట్ చూద్దాం. బాబా బాబా బాబా, చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా తింటాం కదా, మీకు కూడా పెడతాను చూడండి. చాలా అంటే ఎక్సలెంట్గా ఉంది, మొత్తం కాజు అనమాట. నేనైతే ఫస్ట్ టైం తిన్నా, లైఫ్లో ఎప్పుడు తినలేదు అనమాట ఇలాంటి టేస్ట్, ఇలాంటి ఫుడ్. హాయ్ అండి. హాయ్, మీ పేరు? వసంత్. ఓకే, ఏం చేస్తారు మీరు? ఫోటోగ్రఫీ. ఛానల్ పేరు? మన ఛానల్ పేరు వచ్చేసి బిల్డప్ బాబాయ్ అనమాట. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అన్ని కూడా ఫుడ్ ఐటమ్ అండ్ కామెడీ. ఓకే ఓకే. బిల్డప్ ఉన్నానా? సూపర్, ఎక్స్ట్రాడినరీ, డిఫరెంట్ గా ఉంది. మీ కాస్ట్యూమ్ సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. నేను జబర్దస్త్ కూడా చేస్తాను. చేశారా? ఓకే ఓకే. సో చాలా బాగుంది, చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ టైం తింటున్నాను. తినండి. కానీ నెక్స్ట్ ఇంకా సార్ రాజమండ్రిలో ఇంకేం చేశారు? రాజమండ్రిలో పాకా టిఫిన్ అయితే చేశాను. నెక్స్ట్ రోజ్ మిల్క్. రోజు మిల్క్ అయితే నిన్న 2 తాగాను బాబు, కడుపు. థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ. పాట పాడు, పాడబ్బా.
పాడమంటే పాడేది పాట కాదు. పాడు పాడు ఒక పాడు పాడు. హాయ్ అండి, హాయ్, నమస్తే. హాయ్ ఎవ్రీబడి. ఈ బజ్జీ మిర్చి నేను గత 10 సంవత్సరాలు తింటున్నాను. ఓకే, ఇప్పుడున్న టేస్ట్ ఇక్కడ ఉన్న వంకాయ బజ్జీ యూనిక్ బజ్జీ. ఓకే, ఎక్కడ కూడా వంకాయ బజ్జీ అయితే ఈ టేస్ట్ అయితే రాదు. ఓకే, ఒకసారి తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. వంకాయ కాదు, గులాబ్ జాము, పాలకోవా, పైనాపిల్, యాపిల్, చాలా రకాల బజ్జీలు ఉంటాయి. ఇక్కడ కాజు మిర్చి. మీకు బాగా ఇష్టమైన బజ్జీ ఏంటి? వంకాయ. వంకాయ. సూపర్. ఏమి రుచి. ఓకే భయ్యా, మీరందరూ కూడా ఖచ్చితంగా రావాలి. ఏదైనా డైలాగ్ చెప్పండి. ఎందుకంటే ఇక్కడ బజ్జీ ఉన్న టేస్ట్ రాజమండ్రికి హైలైట్ మామూలు కాదు అసలు. సో గాయ్స్, ఇక నేనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. చాలా రుచులు అయితే చూసేసాం మనం. బాబాయ్ దగ్గర బజ్జీలు అయితే చాలా 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 టేస్టీగా ఉన్నాయి. చాలా రుచులు చూపించారు మనకి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి. బాబాయ్కి అయితే మనం సెండ్ ఆఫ్ చెప్పేద్దాం. బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ, నన్ను ఎంతగానో కోఆపరేట్ చేసావు వీడియో తీయడంలో. నీకు ఎలా అనిపిస్తుంది వీడియో తీయడం వల్ల? చాలా మంచిగా చాలా మంది ఆనందంగా ఉన్నా, సాటిస్ఫై కదా, హ్యాపీయా? సో గైస్, ఇలాంటి వీడియోల కోసం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే రాజమండ్రిలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇంకా వీడియోల రూపంగా నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బిల్డప్ బాబాయ్.